నమస్తే అండి. ఈరోజైతే నేను పచ్చి మామిడికాయతోటి మునక్కాయ వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇది చూడండి, ఒక మునక్కాయ అండి, 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి ఒక 6, మామిడికాయ కచ్చా పచ్చా కొట్టుకొని మిక్సీలో ఉంచుకున్నానండి. మరి పేస్ట్ కింద కాకుండా ఉంచుకున్నాను. ఒక 4 చూడండి వంకాయలు అండి నీటిలో వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయల సీజన్ కదండి, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందైతే నూనె వేడెక్కింది. ముందైతే ఉల్లిపాయలు, మునక్కాయలు అండి, వంకాయలు కూడా వేసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు అయితే తర్వాత వేసుకుందాం అండి. ముందు వేసుకుంటే బాగా మగ్గిపోతాయి. తినేవాళ్ళు అయితే కొద్దిగా లేట్గా వేసుకోండి, తినని వాళ్ళు అయితే వీటితోటి పొట్టిగా వేసేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం మనం. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కదండి కొద్దిగా ఎక్కువ పడుతుంది. కొద్దిగా కలిపేసుకుందాం కలిసేలాగా. ఉప్పు పసుపు మొక్కలకి తొందరగా మగ్గిపోతాయండి. ఇలాగైతే చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. కూర ఇలా వండుకుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మామిడికాయ సీజన్ కదా, దొరికిన వాళ్ళు మనం ఇలా వండుకోవచ్చు ఏదోలాగా. సరే, అలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మసాలా వేసుకుందామండి. కొద్దిగా 1/2 చెంచా అండి, ఇంకా సరిపోద్దండి. పచ్చి మసాలా అండి, వేగాలండి. ముక్కలతోటి మసాలా కూడా వేగిపోతుంది. ఇంకొద్ది మెత్తపడాలండి ముక్కలు. మూత పెట్టి మగ్గిస్తున్నాం కాసేపు. చూడండి, మసాలా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే కారం వేసుకుందాం. నూనె వేసేసుకుంటే వేగిపోద్దండి కారం, పచ్చి వాసన లేకుండా. కారం వాసన లేకపోతే టేస్టీగా ఉంటుందండి కూర. ఇందులో మనం మామిడికాయ వేస్తున్నాం కదండి, కొద్దిగా కారం పడద్ది. ఒకసారి ఇలా కలిపేసుకుంటే వేగిపోద్దండి. నూనె వేడిగా ఉంది కదా, నూనె ఎక్కువలా కనిపిస్తుంది మీకు. ఇవన్నీ వేసుకుంటే మనం మామిడికాయ ఇంకా టమాటా వేసుకుంటే సరిపోద్దండి కరెక్ట్గా నూనె. చూడండి, వేగిపోయింది. చూసారా, టమాటా ప్యూరీ అండి వేసుకుందాం. పచ్చిమిరపకాయలండి, అలాగే మామిడికాయ పేస్ట్ అండి చూసుకొని వేసుకుందాం. పులుపు ఎక్కువ తింటే మామిడికాయ మొత్తం వేసేసుకోవచ్చండి. అదే పులుపు తక్కువ తింటే ఒక సగం పైన వేసుకోవచ్చండి. నేను వేస్తే ఇలా వేసుకుంటాను, తొందరగా ఉడికిపోద్దని. చూసారా, కొద్దిగా ఉంచాను, చూసి వేసుకుంటాను. ఇదండి కలిపేసుకుంటే సరిపోద్ది. మనకి 2 నిమిషాలు ఇది కూడా మగ్గితే సరిపోద్దండి. ఒక నీళ్ళు వేసుకున్నాం ఇందులో. చూసారా ఎంత బాగుందో. మామిడికాయ వేస్తాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు కన్నా ఇది బాగుంటుందండి. కొద్దిగా ఉడకాలండి. చూడండి, దగ్గర గంట ఉడికిపోయింది నూనె తేలే వరకు. ఇలా ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసేస్తున్నామండి. మామిడికాయ వేసుకున్నాం కదండి, కొద్దిగా పలుసుగానే ఉండాలి. మీకు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. నేను గ్లాస్ వేసాను, ఇంకో పావు గ్లాస్ వేసుకుంటే మనం ఉడికేటప్పుడు సరిపోద్దండి కరెక్ట్గానే. పావు గ్లాస్ వేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకుందామండి, లేకపోతే అవసరం లేదు. నాకైతే కొద్దిగా ఉప్పు పడద్దండి, ఉప్పు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి వండుకుందాం. చూడండి, ఎంతో కమ్మనైన పచ్చి మామిడికాయ మునక్కాయ వంకాయ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.